డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ ఏంటి? వైసీపీని ఓడించాలి, వైసీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా జగన్ మత విశ్వాసాలను టార్గెట్ చేసి హిందూ సెంటిమెంట్ను రైజ్ చేస్తే జగన్ కొట్టవచ్చు అన్నది టీడీపీ ఆలోచన. అది చేస్తున్న క్రమంలో టీడీపీకి తెలియకుండానే బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నారు. టీడీపీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ అంతా కారణం అది. ఎప్పుడు కూడా నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ చూపెడితే నీకు లాభం ఉండదు. టీడీపీ కూడా జరుగుతున్నది అదే. మీరు చూడండి, ఇంకా కొన్నేళ్ల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ తన చర్యలకు తాను తలపట్టుకునే రోజు వస్తుంది. ఎందుకు ఇమీడియట్గా జగన్ కొట్టడానికి ఉపయోగపడతాయి, కానీ ఆ తర్వాత నీకన్నా ఎక్కువ ఉపయోగించుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది, చంద్రబాబు నాయుడు దాన్ని రైజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు తెలివిగా ఒక మాట అన్నాడు, పెద్ద వివాదమైంది. ఏం జరిగిన తర్వాత అక్కడే టీడీపీ ఆగింది. లోకేష్ ఆగాడు, చంద్రబాబు నాయుడు ఆగాడు, పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాడు. అసలు దేవాలయాలను విముక్తి చేయాలన్నాడు. అది ఎక్కడికో పడకపోయాడు. టీడీపీ ఏం చేయగలిగింది? చూస్తూ ఊరుకున్నది. సో అందువల్ల టీడీపీ జగన్ను కార్నర్ చేయడానికి హిందుత్వ పాలిటిక్స్ ఉపయోగపడతానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా అది హిందుత్వ పాలిటిక్స్ను బలోపేతం చేసి బీజేపీని, జనసేనను బలోపేతం చేసి టీడీపీకే సవాలుగా మారుతాయి. ఇట్ టేక్స్ ఓన్లీ టైం. ఆ టైం పడుతుంది అంతే, వెంటనే రాకపోవచ్చు, టైం పడుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా హిందుత్వ టర్న్ తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు బీజేపీని, పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నాయి, ఇంకా బలపరుస్తూనే ఉంటాయి.